హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పుష్ప 2 రివ్యూ అయితే చెప్పబోతున్నాను. నిజానికి ఇది ఒక వేస్ట్ సినిమా అని నేనైతే అంటాను భయ్య. అది కూడా ఒక్క పాయింట్ వల్ల. అది ఏంటి అనేసి నేను చెప్తాను. అయితే ఓవరాల్గా ఫస్ట్ సినిమా స్టోరీ విషయంలోకి వస్తే మనకు పుష్ప 1లో ఉన్నంత హైప్ కంటే పుష్ప 2లో ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, నరాలు కట్ అయిపోతాయి. ఆ రేంజ్లో పెట్టినారు. అసలు నేను ఊహించలేదు. అసలు ఇప్పటి వరకు అంటే నేను చూశాను కానీ సుకుమార్ గారిలో ఇలాంటి యాంగిల్ నేనైతే చూడలేదు. ఎస్పెషలీ జాతర ఆ సీన్ కావచ్చు, అలాగే క్లైమాక్స్ సీన్ కావచ్చు, ఈ 2 సీన్లు అసలు సినిమాని ఓ పక్క నుంచి ఓ పక్కకి లేపినాయని చెప్పచ్చు. ఇంకో పక్క అల్లు అర్జున్ అన్న యాక్టింగ్, ఇంకో పక్క రష్మిక యాక్టింగ్, వీళ్ళిద్దరిని అసలు ఏ రేంజ్లో అయితే మన సుకుమార్ అన్న అనుకున్నాడో అదే రేంజ్లో వీళ్ళిద్దరూ కూడా యాక్టింగ్ చేసినారు. అదే రేంజ్లో సినిమాకు కూడా ప్లస్ అయింది. ఇంకా డిఎస్పి అసలు కొన్ని మనం చూసాం కానీ కొన్ని కారణాల వల్ల పక్కకు పోతున్నాను అది ఇది అని చెప్పేసి ప్రొడ్యూసర్కి డిఎస్పి గారికి మధ్యలో గొడవ జరిగిందని చెప్పేసి అసలు ఇదంతా మ్యాటరే కాదు. అసలు డిఎస్పి గారు లేకపోతే కూడా సినిమా అంత హైప్ వచ్చేది కాదేమో అన్న టైప్లో అయితే మనకు డిఎస్పి గారు ఆ రేంజ్లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అలాగే పాటలు కూడా మనకు బయట వినడానికి ఒక రకంగా ఉన్నా కూడా అసలు సీన్లో అంటే మనం సీన్ కంటిన్యూషన్లో మనం సినిమాలో చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. అయితే ఇన్ని బాగున్నాయి కదా, ఇన్ని బాగున్నప్పుడు నువ్వెందుకు వేస్ట్ సినిమా అన్నావు అంటే ఒక్క పాయింట్. ఆ పాయింట్ ఏంటి అంటే ఇంకోటి వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది. మనకు ఇంటర్వెల్ వరకు బోర్ అనిపిస్తుంది. అది ఎందుకు అలా అనిపిస్తుంది అనేది నాకు ఇప్పటికి కూడా తెలియదు. ఎందుకంటే కేవలం ఒక్కరి క్యారెక్టర్ వల్ల, ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ వల్ల, ఆయన క్యారెక్టర్ ఏదో ఒక రేంజ్లో ఉంటుందని మనం ఊహించుకోవడం వల్ల అలా అనిపించిందో తెలియదు. లేకపోతే ఆయన క్యారెక్టరే అంత అలా ఉందే అనిపించిందో నాకు తెలియదు. కానీ అక్కడ కొద్దిగా అనిపిస్తుంది. అయితే ఇన్ని బాగున్నప్పుడు వేస్ట్ అని ఎందుకు అన్నానంటే అసలు మెయిన్ పాయింట్ లేదు. ఎందుకు అంటే మనకు పుష్ప సినిమాలో మనము ఎర్ర గంధపు చెక్కలు స్మగ్లింగ్ గురించి అక్కడి నుంచి ఎదిగే విధానాన్ని చూపిస్తాడు. అంటే పుష్ప 2 అనుకున్నాం మనం. కాకపోతే మెయిన్ పాయింటే అక్కడ లేదు. పుష్ప 2 అనేది అసలు గంధపు చెక్కల మీద నడదు స్టోరీ. కాబట్టి అది ఒక్కటి నాకు వేస్ట్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే మనం ఊహించుకున్నది ఏదైతే ఉందో అది లేదు అసలుకి. అంటే మనం ఊహించుకుంది లేదు కాబట్టి అది వేస్ట్ అనట్లేదు. కాకపోతే ఆ పాయింటే లేదు. ఇప్పుడు మనము ఐ సినిమా ఉంది. ఐ సినిమాలో మనకు పాటల్లో చూపించినవి మనకు ట్రైలర్లో చూపించారు ఒక టైంలో. ఆ ట్రైలర్లో చూసింది మనం డిసప్పాయింట్ అయిపోయాం. అలాగే స్పైడర్ సినిమాలో మనకు ఒక స్పైడర్ వచ్చి మన మహేష్ బాబు గారి మీద ఎక్కుతూ ఉంటుంది. కానీ సినిమాలో అటువంటిది ఏమి ఉండదు. అలాగా మనం ఒక వేన్ అనుకుంటే అసలు ఆ వేనే లేకుండా చేసేసి స్టోరీనే మొత్తానికే మార్చేసి మళ్ళీ పార్ట్ 3 పెట్టాడు. అసలు ఎందుకు ఆ పార్ట్ 3 అవసరం అనేది ఎందుకు అనేది ఒక్క పాయింట్ అనిపించింది. ఒకవేళ పార్ట్ 3 పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే సీన్స్ కానీ అక్కడ ఉన్న ఈ ఎలివేషన్స్ కానీ అసలు ఎక్కడ తగ్గే ప్రసక్తి లేకుండా అలా ఉన్నాయి. కాకపోతే పార్ట్ 3 కాడికి వచ్చే కొందరికి ఈ స్టోరీనే లేదు. ఇప్పుడు మనకు ఏం చూపిస్తారు, ఆ పార్ట్ 3ది మనం ఇప్పుడు గంధపు చెక్కలది ఆ పార్ట్ 3లో చూపిస్తారా, అసలు అవసరం ఏముంది అనే టైప్లో కొద్దిగా అనిపించింది. ఆ ఒక్క పాయింట్లో వేస్ట్ అనిపించింది. కానీ ఇంకా సినిమాకి ఎక్కడ కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సినిమా సూపర్ ఉంది. అయితే నేను చెప్పింది నిజమో కాదో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.